అధ్యాయము 10, 11, 12 ఈ 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను గాని కీడేమియూ చేయదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి గడిచిన 2023 సంవత్సరం అంతా మీరు రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో 2024వ సంవత్సరంలో ప్రభువా మరి తండ్రి, నేను జనవరి మాసము ఈ రీతిగా 15వ తారీఖున నాయన మీ ప్రజలతో కలిసి మేము ఈ రీతిగా తండ్రి మీ నామమును గణపరిచినట్లుగా ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ కృపంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభువా మరి తండ్రి, నేను మీ యొక్క దాసులను మీరు ప్రేమించి దేవా మరి ఈ యొక్క ప్రార్థనా మందిరములో నీ ప్రజలుగా ప్రభా మరి తండ్రి నేను మీ పరిచర్య చేయటం కొరకే ప్రభా అక్క హెబ్రోన్ అక్కను అదేవిధంగా తండ్రి అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా బిడ్డలను కూడా తండ్రి సంఘముగా వ్యక్తిగతంగా కుటుంబంగా గడిచిన కాలం అంతటిలో కూడా ప్రభా నీ ప్రజలైన వారికి మీరు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క దినాన్ని మేము కూడా ప్రభా మీద ఆశ్రయాలు వేస్తే రక్క నేను కూడా ఈ 2 దినాలు ఈరోజు రేపు 2 దినాలు ప్రభా నీ ప్రజలతో మేము కూడా ఉండినట్లుగా మాకు అనుగ్రహించినటువంటి కృపంతటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలోని జ్ఞాపకం చేసుకుని చేరువచ్చినటువంటి ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా నిలబడుతున్న మీద అవసరాలని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన భాగముల ద్వారా ప్రభా మీరు మాతో ఏం మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో మీ మాటలను ప్రభా మీరు మాకు దయచేస్తారండి, సహాయమును దయచేయండి. ఎవరు ఎలాంటి అక్కర్లు కలిగి మీ సన్నిధికి వచ్చారు, ఏ పరిస్థితులు కలిగి వచ్చారు ప్రభా వారి యొక్క హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు గనుక ప్రభా మీరే వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ప్రజల యొక్క అక్కర కొలది మీరు వారితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నికలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి, నా నోట మీ మాటలు ఉంచండి ప్రభా, నన్ను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి. నీ ప్రియబిడ్డల యొక్క సమయాన్ని నేను పాడు చేయకుండా ప్రభా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ శ్రేష్టమైన మాటలు ప్రభా అమూల్యమైన మాటలు నా నోట ఉంచి సహాయమును దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వచ్చిన నీ యొక్క ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు. ఈ సమయానికి ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సకాలంలో నడిపించి మీ నామాన్ని మహింపరుచుకోమని వందనాలు చెల్లిస్తూ ఆత్మస్వరూపుగా మీరు మాతో ఉండి మా అక్కర్లు తీరుస్తూ రమ్మని మా ప్రభువును మా రక్షణకర్తని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగాల నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనకు హృదయాల్ని దేవుని వాక్యం వైపు త్రిప్పుదాం. మీకు తెలిసే ఉంటుంది, గత కొన్ని దినాలుగా ప్రార్థన చేసే ఉంటారు. ఈ యొక్క 2 దినాల స్త్రీల సహవాసం కొరకు సంఘముగా వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో కూడా ప్రార్థన చేస్తుంటారు ఈ 2 దినాల కొరకు. అక్కడ చెప్పినట్లుగా మాది దుద్దుకూరు. మరి ఈ మందిరంలో మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా ఝాన్సీ రాత్రే చెప్పింది, ఝాన్సీ మా ఫ్రెండ్ కూడా నువ్వు వెళ్ళే మందిరంలో అక్కడ మా ఫ్రెండ్ ఉందని చెప్పింది మా పాప. అయితే కొంచెం పరిచయం అంటే అక్క అన్నాళ్ళు అంత పరిచయం లేరు, అయినప్పటికీ కూడా దేవుని బిడ్డల సహవాసం అనేది కొత్తగా అనిపించదు. మనం ఎక్కడ కలిసినా ఎక్కడున్నా అందరము కూడా ఒకే కుటుంబ సభ్యులాగా కలిసిపోతూ ఉంటాం. ఇది ఆయన యొక్క రక్తము ద్వారా మనకి అనుగ్రహించబడినటువంటి సహవాసము. కాబట్టి ఇంటి పేర్లే కలవక్కర్లేదు, మన యొక్క కులాలే కలవక్కర్లేదు, ఇంకా వేరే అభిప్రాయాలు మనకు అవసరం లేదు. మనం అందరము కూడా ఒకే రక్తము చేత కడగబడినటువంటి దేవుని పిల్లలం కాబట్టి మనం అందరము ఏక కుటుంబము. వాక్యం అదే సెలవిస్తూ ఉంది, మనం అందరము కూడా ఏక కుటుంబము అని. ఒక దినాన్న అందరము కూడా ఒకే రాజ్యంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం.
ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ. అయితే ఇక్కడ సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ భాగం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఎంత శ్రేష్టమైన మాట అంటే ఇది. దేవుడు మన జీవితాల్లో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులను, ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు. మనము ఆయన బిడ్డలం కాబట్టి మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా దేవుడు అత్యధికంగా మన జీవితాల్లో ఇవ్వగలిగిన సమర్థుడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైనప్పుడు, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనం పరిస్థితుల్ని చూడం. మన జీవితంలో కష్టాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలు ఉండొచ్చు. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మన నిరీక్షణ, మనము నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగి ఉంటే, మన యొక్క సమస్యలకు మించినటువంటి దేవుడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి మన సమస్య మనకు పెద్దదిగా కనబడదు. ఒకవేళ మనము సమస్యనే చూసాము అని అంటే, పేతురులాగా ఏం చేస్తాం మనము? పేతురు ఏమయ్యాడు? ముందున్నటువంటి అలలు చూశాడు, ఆ సముద్రపు ఘోష చూశాడు. మనసులో ఎంతో కోరుకుంది. నీవు ఎలా నీళ్ళ మీద నడిచావో, నీవు నిజంగా క్రీస్తువైతే, నీవు ప్రభు అయితే నేను నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయమని అడిగాడు. ఎంతో ఆశ, కోరిక. ఆ మాట అడిగినటువంటి వెంటనే పర్మిషన్ ఇచ్చారు. రా, నువ్వు నా దగ్గరికి రా అని పర్మిషన్ ఇవ్వగానే దిగాడు. 2 అడుగులు వేశాడు. ఏమైంది? 2 అడుగులు వేసిన తర్వాత ఏమైంది? ఆయన విశ్వాసం ఏమైంది? ఆయన నిరీక్షణ ఏమైంది? ఏం చూసి భయపడ్డాడంటే ఆయన ఆ సముద్రపు ఘోష, అలలు చూసినప్పుడు వెంటనే మునిగిపోసాగాడు. కాబట్టి మన ముందు ఎవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే ప్రభు మన ముందున్నప్పుడు మనం ఎవరిని చూడాలి? మనకున్న పరిస్థితులను మనం చూడకూడదు. పేతురు గారు ఏం చూశారంట? సముద్రపు అలలు, ఆ ఘోష చూసి మునిగిపోసాగినప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ వచ్చాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట మనకి పరిచయమే. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డావు? నడుస్తానని చెప్పావు, నా దగ్గరకు వస్తానన్నావు, నన్ను చూస్తానే ఉన్నావు. 2 అడుగులు వేసేసరికి నీ విశ్వాసం ఏమైంది? సన్నగిల్లిపోయింది. ఎందుకు? ఏం చూశాడు? ఆయన ఏం చూశాడంట? సముద్రపు ఘోషను, అలల్ని చూశాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా ధైర్యం చేశాడు. ఎందుకంటే చేపలు పట్టే వృత్తి కలిగిన పరిస్థితుల్లోంచి దేవుడు ఆయన పిలిచాడు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఆ పరిస్థితుల్లో మనమైతే దిగుతాం ఆ సముద్రంలోకి? నీళ్ళ మీద నడిచి వస్తున్నటువంటి యేసుప్రభువారు మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీలాగే చేయాలి అనేటువంటి సాహసం కూడా మనం చెయ్యం. ఎందుకు చేయం చెప్పండి? సముద్రం చూసేసరికి మనకేం కలుగుతుంది? ఆ తరంగాలు, ఆ యొక్క అలలు చూసేసరికే కొంతమంది సముద్రం చూడాలని ఆశ వెళ్తారు, కానీ చాలా దూరంగానే ఉంటారు, దగ్గరకు కూడా వెళ్ళరు. అలా వస్తున్నప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోతుందేమన్నంత భయంకరత్వాన్ని సముద్రము చూపిస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటాం. మనకంటే ఒక స్టెప్ ముందుకేసి ఆయన వెళ్ళాడు, కానీ అక్కడ ఏం చేయలేకపోయాడంట. అందుకే యేసుప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? మన జీవితాల్లో అపవాది ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో రకరకాల మన నిరీక్షణను కోల్పోయే విధంగా చేసే పరిస్థితులను మన జీవితాల్లో అపవాది ఏం చేస్తాడు? తీసుకొస్తూ ఉంటాడు. చదువుకునే బిడ్డలకైతే ఎగ్జామ్ రాసే వరకు ఒక టెన్షను, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకొక టెన్షన్. ఎన్ని మార్కులు వస్తాయి? పాస్ అవుతాను లేదు, నాకంటే ఆవిడ ఫస్ట్ వస్తుందేమో, లేకపోతే నేనేమవుతున్నా, ఎన్ని సబ్జెక్టులు లేకపోతే, రకరకాల భయాలు. అందుకే దేవుడు మన యొక్క భయాలు ఎరిగినటువంటి దేవుడు గనక పలు మార్లు మనతో చెప్తున్నమాట, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను అంటాడు. యెషయా గ్రంథము 43లో మనం చూసినప్పుడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు. సొత్తు అంటే స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తి కదా, ఆస్తి. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ మాట వాడబడిన తర్వాత చెప్పేది స్వాస్థ్యము అంటే ఆస్తి అని. మనం ఎవరు ఆస్తి?
లోకంలో మనం సంపాదించుకున్న పొలాలు, కార్లు, బిల్డింగులు ఇవన్నీ కూడా నాది అని చెప్పుకుంటాం, నా స్వాస్థ్యము అని అంటాం. మన నివసించేటువంటి గృహము కాకుండా ఎక్కడైనా ఒకవేళ 4-5 సెంట్లు స్థలం కొనుక్కున్నాం అనుకో, అది ఖాళీగా కొన్ని రోజులు ఉంచాం, మరలా ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఏదన్నా చెత్త అదంతా పడేసిన తర్వాత మనం చూసినప్పుడు ఏమంటాం? ఈ కొంచెమే వాడుకుంటున్నారంటమ్మా, మొత్తం 5 సెంట్లో కూడా చెత్త వేసేయండి అంటామా? ఏం చెప్తాము? ఇక్కడ వేసింది ఎవరు ఎంక్వైరీ చేస్తాం కదా, వాళ్ళని తీసుకొస్తాం, అదంతా క్లీన్ చేసామని చెప్తాం. చుట్టూ ఏం చేస్తామంట? క్లాత్ ఏదైనా కట్టేసి. ఎందుకు అంత బాధ్యత ఎందుకు తీసుకుంటాం? మన డబ్బులు ఇచ్చి మనం కొనుక్కున్నాం కాబట్టి నా సొత్తు అనేటువంటి ధైర్యంతో ఏం చేస్తామంట? దాన్ని క్లీన్ చేసేసి దాని మీద సర్వాధికారాలు మనకు ఉంటాయి కాబట్టి అంత భద్రంగా కాపాడుకుంటాం. కేవలం 4-5 సెంట్లు భూమిని కదా. ఉద్దేశం ఏంటి? అది ఎవరిది? మనం కొనుక్కున్నాం కాబట్టి నాది అనేటువంటి ఆ ధైర్యం, అధికారం. ఇప్పుడు మనమందరము కూర్చున్నటువంటి మీరు, నేను, నిలబడినటువంటి మనమందరము ఎవరి సొత్తు? ఆయన సొత్తు. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా తల్లిదండ్రులను కలిగి ఉన్నాం, అన్నదమ్ములను కలిగి ఉన్నాం, అర్థమవుతుందా? భర్తల్ని కలిగి ఉన్నాము, రక్త సంబంధాలన్నిటిలో కూడా మనం కలిగి ఉన్నాం. ఈ బంధాలు, బంధుత్వాలన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఎంత గొప్ప మాట అండి, నా సొత్తు నువ్వు అని చెప్తున్నాడు దేవుడు కదా. ఎవరన్నా అంటారా భర్త కోపం వస్తే ఏమంటారు చెప్పండి? భర్త కోపం వస్తే ఏమంటారు కొన్నిసార్లు? చెప్పండి. ఇంట్లోంచి వెళ్ళిపో అంటారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే మహా అయితే ఒక వారం 10 రోజులు అమ్మగారి ఇంటికి ఉండి వస్తుంది, తర్వాత మనం వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టుగా ఆ ధైర్యంతో అంటారు. బయటకు పో అంటారు, ఇంట్లోంచి వెళ్ళిపో అంటారు. భార్య భర్తలు అన్న తర్వాత ఈ సహజమే, కామన్గా జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఏమండో ఆయన త్రోసివేయడు. మన పరిస్థితులన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని త్రోసివేయకుండా ఉన్నాడంటే ఆయన అంత ప్రేమ కలిగినటువంటి దేవుడైనా. మన మంచివారు, మన మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, ఆలోచనలో, తలంపుల్లో మనం ఎంత బలహీనమో మనకే తెలుసు. పక్కోళ్ళు చెప్తే ఊరుకోం కదా, ఊరుకుంటామా? పక్కోళ్ళు చెప్తే నేను ఊరుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అక్క నీలో ఈ లోపం ఉంది, అమ్మ నీలో ఈ లోపం ఉంది అని చెప్పి ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అవునా సరే నేను సరి చేసుకుంటాను అని మంచి మనసు మనకి ఎవరికైనా ఉందా? వెంటనే రెస్పాండ్. అది తప్పని తెలిసినా ఆ మాట పక్కోళ్ళు చెప్పేసరికి మనకు ఒక బాధ, అయ్యో నా లోపాన్ని ఎత్తి చూపించేశారని. అయితే దేవుడు మన యొక్క లోపాలు, మన పతనాలన్నీ ఎరిగినవాడే ఉండి కూడా అంటాడు, నీవు నా సొత్తు. ఎందుకు మనమంటే అంత ప్రేమ? ఎందుకు మనమంటే ఆయనకి అంత ప్రేమ అంటే ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏం చేశాడంటే ఆయన, యాకోబు అంటాడు, తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు అని అంటాడు. కొన్నాడు, కన్నాడు కూడా, 2 పనులు చేశాడు. అందుకే 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 1వ వచనంలో అంటాడు. చూద్దాం ఒకసారి 43వ అధ్యాయము. నేను చదివిన లేఖన భాగానికి మళ్ళీ వస్తాను. 43వ అధ్యాయము. యాకోబుని సృజించాడంట, ఇశ్రాయేల్ని నిర్మించాడంట, తర్వాత విమోచించాడంట. ఎన్ని పనులు చేశాడైనా? సృజించాడు, నిర్మించాడు, విమోచించాడు. ఈ 3 చాలా డిఫరెంటే, వేరు. సృజించడం వేరు, నిర్మించడం వేరు, విమోచించడం వేరు. ఈ పని చేయడానికి ఆయన యొక్క మన కొరకు ఈ పని చేయడానికి, ఒక మానవుని పక్షంగా ఈ కార్యం నెరవేర్చడానికి ఆయన తన రక్తమంతా దారబోయాల్సి వచ్చింది. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అన్నీ పెడతా ఉంటారు కదా, కర్రలు పెట్టి అన్నీ చేసినప్పుడు అది ఎంత వికారంగా కనపడుతుంది మనకి. కంప్లీట్ అవ్వకుండా ఉన్న ఇల్లు, ఆ బిల్డింగ్ మనం చూసినప్పుడు దాని ప్లాన్ కూడా మనకు సరిగా అర్థం కాదు. దాని ప్లాన్ ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఒక బిల్డింగ్ ప్లాన్ మనకి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? ఆ ప్లాన్ గీసినప్పుడు కూడా అర్థం కాదు. ఏదో చిన్న ముగ్గులాగా వేస్తారు కదా, ఏంటో చిన్న పెట్టిలాగా అట్లాగా మనకి ఏయో కనపడతాం, అర్థం కాదు మనకు ఆ ప్లాన్.
అయితే అది ఎప్పుడైతే కట్టడం మొదలు పెట్టారో, ఆ కడుతూ ఉన్నప్పుడు రకరకాలుగా దానికి సెంటరింగ్స్ అని అవన్నీ పెట్టి కర్రలు పెట్టి అన్నీ చేస్తున్నప్పుడు కూడా మనకు సరిగా అర్థం కాదు. అది చూసినప్పుడు మనకి ఏదో వికారంగా కనపడుతుంది. అది ఎప్పుడు మనకు అందంగా కనపడుతుంది? బిల్డింగ్ ఎప్పుడు అందంగా కనపడుతుంది? అది పూర్తయిన తర్వాత, దానికి సంబంధించిన వర్క్ అంతా చేశాక, శుభ్రంగా పెయింటింగ్లు వేసి అంత కలర్స్ వేసేసిన తర్వాత ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడగానే అలాగే నిలబడి చూస్తూ ఉంటాం. అదే సెంటరింగ్ పెట్టినప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు చూడం. ఎందుకంటే అది అంత అందంగా కనబడదు. దాని నిర్మాణము పూర్తయిన తర్వాత అది మన కంటికి ఎలా కనపడుతుంది? చాలా అందంగా కనపడుతుంది. చాలా అందంగా కనపడుతుంది. అది మనకు అర్థమవుతుంది. దాని ప్లాన్ అర్థమవుతుంది. దేవుడు నిన్ను నన్ను సృజించినప్పుడు, నిర్మించినప్పుడు మనం ఎవరికి అర్థం కాం. ఎప్పుడైతే మనల్ని విమోచించాడో ఆయన, ఆ విమోచనలోనికి వచ్చిన తర్వాత మన ప్రత్యేకత ఏమవుతుంది? ప్రజలకి అర్థమవుతుంది. ఎందుకంటే సపరేట్ అయిపోతాం. లోకానికి, పాపానికి మన యొక్క మాటలు, మన చూపులు, క్రియలు, తలంపులు, మన ప్రవర్తన మారిపోతుంది. ఇంతకు ముందులాగా మనము ఉండలేం. ఒకప్పుడు ఎలా ఉన్నామో, రక్షణ లేకుండా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో, రక్షించబడిన తర్వాత అలా ఉండగలమా? మన మనసాక్షి పనిచేస్తుందా? ఒకప్పుడు రక్షణ లేకుండా మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడగలమా? ఒకప్పుడు చూసినటువంటి రక్షణ లేకుండా ఉన్నప్పుడు చూసిన ఆ యొక్క సంగతులు సెల్ ఫోన్లోనే కానీ, టీవీలోనే కానీ ఇప్పుడు చూడగలమా? చూడలేం. ఎందుకు? మనసాక్షి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తుంది. ఏం గద్దిస్తుంది? నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివి కాదు. ఆయన రక్తం ఇచ్చి నువ్వు కొనబడ్డావు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదని మన మనస్సాక్షి మనలో పనిచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగ ప్రత్యేకపరిచినప్పుడు ఈ ప్రత్యేకతే మనల్ని ఏం చేస్తుందంట? అనేకుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మనం నిలబడి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పక్కర్లే. ఈ స్త్రీల మీటింగ్ కొరకు సుకుమార్ అన్న ఇలాగా ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నాను, మా మందిరాల్లో ఎప్పుడూ వాడబడుతూ ఉంటాం. ఎక్కడైనా స్త్రీల మీటింగులు ఉంటే వెళ్ళి చిన్న చిన్న వాక్యాలు చెప్పేస్తూ ఉంటాం. అది వేరే విషయం. అప్పుడు నేను అనుకున్నాను, మీ ప్రజల ముందు, మీ రక్తం ఇచ్చి కడగబడినటువంటి మీ ప్రజల ముందు అసలు నేను నిలబడ్డానికే నేనెంత ప్రవాసం, నేనెవరిని? అయితే నీ సేవకురాలుగా నీ యొక్క పనిలో నన్ను ఉంచావు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే వాడుకుంటావు. మీరు వాడుకుంటారు. నేనేమి దానికోసం పెద్ద ఏదో ప్రిపరేషన్లు ఏంటి ఉంటాయి కదా, అన్నీ మనమేమి పెద్ద హడావిడి చేయక్కర్లే. కేవలం దేవుని కృపకు అప్పగించుకొని నిలబడితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు సహాయం చేస్తాడు. మీ ప్రజలు వస్తారు, వారు అక్కర మీరు ఎరిగిన దేవుడు నిలబడి నాకు తెలీదు, వారు అక్కర కొలది మీరే మాట్లాడండి ప్రభు అని దేవుని కృపకి అప్పగించుకుని వచ్చినటువంటి వాళ్ళం మేము. అంతే. అర్థమవుతుందా? ఇంకా కొంచెం మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, బిలాము ఎవరు బిలాము? ప్రవక్త. దేవుని చేతుల్లో వాడబడుతున్న ప్రవక్త. ఆయన ఒక సమయంలో తప్పుదారులు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాడిదని వాడుకున్నాడు. పేతురు నిన్ను మనుషులు పట్టు జాలరగా చేస్తున్న రమ్మని యేసుప్రభువారు పిలిచినప్పుడు అన్నీ వదిలిపెట్టేసి వచ్చాడు. వలలు విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, వృత్తి ఇంకా మొత్తం అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఆ సమయంలో పేతురు యేసుప్రభువారి సిలువ ఆ దృశ్యం, ఆ సందర్భాలకి ఇంకా దగ్గర పడుతున్నప్పుడు యేసుప్రభువారు ముందు చెప్పారు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పక మునుపు అసలు ఏంటి ముమ్మారు చెప్తావు. ఖచ్చితంగా నేనెవరో తెలవదని నువ్వు చెప్తావు అని అంటే ఎంత ఆశ్చర్యం కలిగిందో పేతురికి. నీతో తిరిగి, మీతో మాట్లాడి, మీతో సహవాసం చేసి, మీతో తిని, మీతో నిద్రపోయి ఇంత సహవాసం ఉంటే మీరు తెలవదని ఎలా చెప్తాను ప్రభా నేను? అసలు ఏమనుకుంటున్నారు నన్ను గురించి మీరు అన్నట్టుగా అన్నాడు. నేను చావనైనా చేస్తాను కానీ ఆ మాట చెప్పను అని అన్నాడు. సందర్భం రానే వచ్చింది. ఏం చేశాడు? అబద్ధం ఆడాడా లేదా? ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడా? చెప్పాడు ఖచ్చితంగా. ఆ సందర్భం తన జీవితంలో వస్తుందని ఎవరికి తెలుసు? ముందుగానే పేతురు గారికి తెలియదు. కానీ మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు. ఆయన అయిపోయిన కాలము తెలుసు ఆయనకి, వర్తమానము జరుగుతున్న కాలము తెలుసు ఆయనకి, భవిష్యత్తు కూడా ఆయన ఎరిగిన దేవుడు. మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారివైన దేవుడు అని అంటారు ఆయన్ని. ఆయనకు కొంచెం తెలుసు కొంచెం తెలియనివాడు కాదు మన దేవుడు. వర్తమానములో ఉన్న దేవుడు,
వర్తమానంలో ఉన్న దేవుడు జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, జరుగుతున్న కాలంలో ఉన్నాడు, జరగబోయే కాలము కూడా ఆయనకి తెలుసు. మన భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు. మన భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వారు దేవుని ఘనపరిచి ఆరాధించారు. ఆయన యొక్క శక్తిని ఎరిగి ఆయన ఆరాధిస్తూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా నువ్వు అని చెప్పి. కాబట్టి అబద్ధం ఆడాడు. ఎప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడు? యేసుప్రభు వారు పేతురుకి చెప్పకముందు కోడి కూయక మునుపు అని చెప్పాడు. పేతురు పశ్చాత్తాపడి యేసుప్రభు వారు ఒక్కసారి పేతురు వైపు చూడగానే ఆయన దూరంగా నిలబడి చూసేటప్పటికి తట్టుకోలేని పశ్చాత్తాపం, దుఃఖం వచ్చేసింది. ఎవరికి? పేతురికి. ఆ మాట గుర్తు చేసుకుని ఏడ్చాడు. అప్పటికి కోడి కూసింది. ఎవరిని వాడుకున్నాడు? పేతురు యొక్క మనసులో పశ్చాత్తాపం పుట్టించడానికి ఏది వాడుకున్నాడు? కోడి. అర్థమవుతుందా? ఇక్కడ నిలబడినటువంటి నేను వాటికంటే గొప్పదాన్ని కాదు. అక్కడ పేతురు భక్తుడు మనసు మార్చినటువంటి ఆ కోడి కంటే బిలాము ప్రవక్త యొక్క తప్పుదారులు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బుద్ధి చెప్పడానికి వాడుకున్న గాడిదల కంటే కూడా మేము ఎక్కువమని తలంచకూడదు. ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయనకు సమస్తము సాధ్యమే. రాళ్ల వల్లనైనా అబ్రహాంకి నేను ఏం చేస్తానన్నాడు? పిల్లలు పుట్టిస్తానని చెప్పాడు ఆయన. ఆయన శక్తి అంత గొప్పది, ఆయన మహాత్మ్యం అంత గొప్పది. కాబట్టి మనలో ఏమీ లేదు. ఆయన లేకపోతే మనము ఏంటంట? జీరో. ఆయన ఉంటేనే మనకేంటి? విలువ. ఆయన లేకపోతే మనకి విలువ లేదు. ఆయన్ని కలిగి ఉంటేనే మన జీవితంలో ఏముందో మనకి విలువ. కాబట్టి సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో చదివిన లేఖన భాగాన్ని బట్టి ఒక్క స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుని చాలా తొందరగానే ముగించుకుందాం. అక్కడ 2వ భాగంలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. యెహోవా యొక్క దానం. దానం అంటే దానము అంటే దానం చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేయమంటామా అంటే దాని అర్థం ఏంటంటే మనం ఫ్రీగా ఇచ్చేదాన్ని ఏమంటాము? దానము. ఎవరన్నా ఏదన్నా లేదు అని చెప్పి వాళ్ళ పరిస్థితిని బట్టి అడగడానికి మనకి ఏదన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకున్నదే ఒక 100 లేకపోతే 200 ఒక 50 మన స్తోమతను బట్టి మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత, దానంగా ఇచ్చేసిన తర్వాత అది నాకు ఇచ్చే అని చెప్పి మరలా మనము అడగం, వాళ్ళకి ఇచ్చేస్తాం పూర్తిగా. అదే అప్పు అయితే 10 రూపాయలు అప్పు, పక్కింటి వాళ్ళు వచ్చి 10 రూపాయలు అప్పు తీసుకున్నా అప్పే కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఏం చేస్తాము? అడుగుతాం. మనకు అవసరం లేకపోయినా, చేంజ్ లేదనో ఏది లేదనో మొత్తానికి 10 రూపాయలు రాబడతాం. మన ఇష్టపూర్వకంగా ఇచ్చిందాన్ని ఏం చేస్తాము? దానంగా ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చిన దాన్ని మనం మరలా తిరిగి అడగము. దానము. ఇక్కడ సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానం అంట. దానం. ఈ సుబుద్ధి కలిగినటువంటి భార్య గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు సుబుద్ధి కలిగినటువంటి భార్య అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? నేను చెప్పకుండానే మీకు ఆల్రెడీ జ్ఞాపకం రావాలి. ఎవరు? గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఈ సాక్ష్యము పరిశుద్ధాత్మదేవుడే రాయించాడు.
తర్వాతి కాలంలో ఆ అధ్యాయాలన్నీ మనం చూస్తున్నప్పుడు 25వ అధ్యాయంలోని 44 వచనాలు ఉన్నాయి. 44 వచనాల్లో కూడా దావీదు కూడా సాక్ష్యము ఆమె గురించి చెప్తాడు. మొట్టమొదటిగా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే రాయించినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ స్త్రీ ఎలాంటిదంట, సుబుద్ధి గలదై, రెండో క్వాలిఫికేషన్ ఏంటి, రూపసి అయి ఉండెను. ఆమెలో ఏమి లక్షణాలు ఉన్నాయో దాచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాయిస్తూ వచ్చాడు. మనుషులైనా అబద్ధం ఆడతారు కానీ దేవుడు అబద్ధము ఆడడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. వాక్యం సమయల గ్రంథంలోనే మనం ఆ మాటలు చూస్తాం. ఆయన అబద్ధం ఆడడు, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. అయితే నరుడు అంటే ఏం చేస్తారు, నరులు ఏం చేస్తారు, మనుషులు ఏం చేస్తారు, మాటలు మార్చొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, పరిస్థితులను తారుమారు చేయొచ్చు, ఎన్నైనా చేయడానికి నరులకు సాధ్యమే. కానీ ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియో చేయడని మొదటి తిమోతిలో మనం చూస్తాం. ఆయనకు ఒక స్వభావం ఉంది, ఏంటంటే నీతి న్యాయములను అనుసరించే దేవుడు. అదైన స్వభావం. ఆ స్వభావానికి విరోధంగా ఏమి చేయలేడు. ఆయన ఏమి చేద్దామన్నా కూడా చేయలేడు. కాబట్టి దేవుడు రాయించినటువంటి సాక్ష్యము ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసే ఉండెను. ఇంత సుబుద్ధి కలిగినటువంటి స్త్రీకి, ఇంత రూపేసినటువంటి ఈమెకి ఆత్మీయ శారీరకంగా కూడా ఇన్ని రకాల క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి ఈమెను మరి తన తల్లిదండ్రులు నాబాలుకి ఎందుకు ఇచ్చి వివాహం చేశారన్నది మనకి సందర్భాలు తెలియదు, కానీ ఆ విషయాలు మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ఆ నాబాలుతో వివాహం కాబడినటువంటి స్త్రీ. అయితే నాబాలు గురించి ఏంటి సాక్ష్యం, మోటువాడు, చాలా భయంకరమైన మాటలే దేవుడు అక్కడ రాశాడు. ఏమని రాశాడంటే ఇక్కడ ఎలాంటి వాడంట, చర్యలను బట్టి, చర్య అంటే క్రియలు, అతని క్రియలను బట్టి, అతని నడవడికను బట్టి, చర్యలను బట్టి చూసినప్పుడు నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉండెను. అయితే అతడు కాలేబు సంతతివాడు అని రాయబడుతూ వచ్చింది. కాలేబు సంతానము అని అంటే కాలేబు గురించి ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. 30వ వచనము నేనే చదువుతాను. ఒకవేళ మీరు ఎవరైనా తీసి గట్టిగా చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు చదవండి అమ్మ. 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. దానిని జయించుటకు మనకి శక్తి చాలు. అంతకుముందు జరిగిన సందర్భం అంతా కూడా అధ్యాయం అంతా మనం చదవక్కర్లేదు, కానీ గోత్రానికి ఒక్కొక్కళ్ళు చొప్పున 12 గోత్రాల్లో ప్రధానులైనటువంటి వారిని దేవుడు వారికి వాగ్దాన భూమిగా ఇచ్చినటువంటి కనాను సంచరించి చూపించడానికి మోషే ఏం చేశాడంట, ఎక్కడికి పంపించాడు, వేగు చూడడానికి పంపించాడు. ఆ పంపించినటువంటి వారిలో కాలేబు కూడా ఉన్నాడు. కాలేబు ఏ గోత్రానికి సంబంధించిన వాడు, గోత్రము, కాలేబు గోత్రం ఏంటి చూద్దాం, అక్కడే ఉంటాయి మాటలు. 13వ అధ్యాయము, అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనములో, యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. యోధా గోత్రానికి ఒక్కొక్కళ్ళు పంపించారు. ఆ ఒక్కొక్కరిలో యోధా గోత్రానికి సంబంధించి ఎవరిని పంపించారు, కాలేబుని పంపించాడు. ఇప్పుడు కాలేబు మిగతా 12 మంది వెళ్ళి కనాను దేశాన్ని సంచరించారు, చూశారు. అక్కడ పట్టణాలు, ప్రాకారాలు, చెట్లు, అక్కడ ఫలాలు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఆ పరిస్థితులన్నీ చూసి అందరూ చూశారు. కానీ అక్కడ గురించినటువంటి సాక్ష్యము, ఆ ప్రదేశం గురించిన సాక్ష్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఎవరు, కాలేబు, యెహోషువ ఇద్దరే చెప్పారు ఉన్నది ఉన్నట్టుగా. మిగతా 10 మంది ఏం చేశారు, జనుల యొక్క హృదయాన్ని కలవరపరిచేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పలే, అబద్ధ సాక్ష్యం చెప్పారు. అక్కడ పరిస్థితులు వేరైతే వీళ్ళు వచ్చి చెప్పింది వేరే. నిజానికి ఒకవేళ అక్కడ ఉన్నత దేహులు ఉండొచ్చు, అనాకీలు అనేటువంటి బలము కలిగినటువంటి జనాంగం ఉండవచ్చు, కానీ వీళ్ళకు వాగ్దానం ఉంది కదా. ఏం వాగ్దానము, నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవడు, మోషేకు కూడా నేను నీకు తోడై ఉంటాను, ఈ ప్రజలు నువ్వు ఆ కనానికి తీసుకెళ్తావని దేవుడు వాగ్దానం ఇచ్చి మోషేను బలపరిచి గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేను ఏర్పాటు చేసుకుని దేవుడు వాగ్దానం ఇచ్చి పంపించాడు. దేవుడే తోడుగా ఉంటానన్నప్పుడు అనాయకీలు ఎంత, దేవుడు తోడుంటే అనాయకీలు ఏం చేస్తారు, ఏమి చేయరు. కానీ ఇక్కడ ఆ మిగతా 10 మంది ఏం చేస్తారో తెలుసా,
ఏం చేశారని వాక్యంలో ఉంది. 14 అధ్యాయం చూద్దాం. కాలేబు గురించినటువంటి విషయాలు ఈ 10 నిమిషాలు ఒకసారి ధ్యానం చేద్దాం. 14 అధ్యాయం సంఖ్యాకాండము 14 అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. వీళ్ళు ఏడవడానికి కారణం ఎవరు? ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రాత్రి అంతా కూర్చుని ఎలుగెత్తి ఏడవడానికి కారణం ఎవరు? చెడ్డ సమాచారము చెప్పినటువంటి వాళ్ళే కారణం, కాలేబు యెహోషువలు కాదు. ఆ సందర్భంలో కాలేబు అంటాడు చూడండి 14 అధ్యాయము అదే సంఖ్యాకాండం 14:8 వచనాన్ని మనం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు 6వ వచనాన్ని, అప్పుడు దేశంను సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, మిక్కిలి మంచి దేశము. ఈ సాక్ష్యము కాలేబు చెప్తున్నాడు. కాలేబు గురించి ఇంకొక మాట 24వ వచనంలో కూడా ఇంకొక మాట 14 అధ్యాయం సంఖ్యాకాండం 23, 24 వచనాలు కూడా చదవండి. 23 కూడా ఇది ఎవరి మాట? దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అంటాడు, నేను వారి పితరులకు ప్రమాణం చేసినటువంటి, ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి దేశమును వారు చూడరు. కారణం ఏంటో తెలుసా? వారు నన్ను అలక్ష్యం చేశారు, నా మాట నమ్మలే. నేను కనానుకు తీసుకెళ్తానన్నప్పుడు మధ్యలో ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా మనం చూడాల్సింది ఎవరి వైపు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చారు. ఈ 2023 బహుశా వాగ్దానం తీసుకున్నారు కదా. భయపడుకు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చాలా వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం ఒకవేళ మనలో ఎవరికైనా వచ్చి ఉంటే అది చూడగానే మనకేంటి, మన ఫీలింగ్ ఏంటి? 2 రకాల ఫీలింగ్లు ఉంటాయి కదా. పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటుంది. ఒకటే ఫీల్ అవ్వం మనం. స్వస్థపరుస్తానన్నాడంటే ఏమొచ్చేస్తుందో అనుకుంటాం. అనుకోమా, ఖచ్చితంగా అనుకుంటాం. అసలు స్వస్థత అన్న మాట వస్తేనే భయపడతాం మనం. ఇంకేదైనా వస్తే నీవు జీవించే సంవత్సరములు అధికములగునని వచ్చామనుకో, అసలు దాని గురించి ఆలోచించాం. ఇంకా 10 years 20 years నాకు గ్యారంటీ అన్నట్టుగా ఎంత సంతోషమో. అదే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వస్తే, స్వస్థపరుస్తానన్నాడంటే మొత్తానికి ఏదో ఉంది మధ్యలో. వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానం ఎందుకు వచ్చింది? ఒక్కవేళ ఏదైనా బలహీనత వచ్చినా నిన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకా ధైర్యంగా ఉండాలి. ఆ వాగ్దానం చూసి భయపడే వాళ్ళు ఎంతమందో. అందుకే వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నిన్ను స్వస్థపరుస్తాను. ఒకవేళ చెప్పుకోకుండా వస్తే, బలహీనత చెప్పుకోకుండా వస్తే ఏంటి అంటే, ముందే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుని తప్ప కాదు కదా. దేవుడు మనల్ని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎంత గొప్ప దేవుడు! మన భయాల్లో, బలహీనతల్లో, బాధల్లో అభయమిచ్చి, ధైర్యమిచ్చి, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని, నా కుడి చేతితో నిన్ను పట్టుకుని ఉన్నాను. ఇన్ని వాగ్దానాలు సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాగ్దానం కాకుండా డైలీ పోర్షన్లో కూడా దేవుడు మనకు వాగ్దానం ఇస్తూనే ఉంటాడు. మోకాళ్ళొంగి దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత డైలీ పోర్షన్లో కూడా ప్రభు మనతో మాట్లాడి వాగ్దానం ఇస్తాడు. ఆ దినానికి సంబంధించిన ఆ పరిస్థితులన్నిటికీ కావాల్సిన శక్తిని, వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంత అభయం ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు ఏం చేస్తాం? మనము భయపడుతూనే ఉంటాం. అయినా భయపడతాం. అందుకే ప్రతిరోజు ప్రతిసారి ఆయన చెప్పే మాట ఏంటంటే, భయపడకు, నేను నీకు తోడుగా, నిన్ను విడువను, ఎంత మాత్రం ఎడబాయనంటాడు. ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు, ఎంత ఖచ్చితంగా. మనం ఎవరి దగ్గరికన్నా వస్తాంలే, ఎవరైనా బలహీనంగా ఉండి ఎవరైనా దర్శించాలన్నప్పుడు మాట్లాడి ఫోన్లో వస్తాంలే అని అంటాం. కానీ కొన్నిసార్లు వెళ్ళం, పరిస్థితులు మనకి అనుకూలపడవు. లేకపోతే ఈలోపు వాళ్ళకంటే మనమే బలహీనమైపోతాం కదా. ఎన్నో మాటిస్తాం, ఎన్నో వాగ్దానాలు ఇస్తాం, కానీ మనం నెరవేర్చలేం. ఎందుకంటే మనం మానవులం, మనకేం జరుగుతుందో మనకి తెలియదు. మరో నిమిషంలో మనకేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం నిన్నటి వారమే,
వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది వాక్యం? మనము నిన్నటి వారమే, ఈరోజు ఇంకా కంప్లీట్ అవ్వలే, ఇంకా గడవలే, పూర్తి అవ్వలే. ఈ నిరీక్షణతో ఎప్పుడు మనం దేవుని వైపు చూస్తూ ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంత మంచి మనసు కలిగి, ఇంత విశ్వాసంతో అన్ని లక్షల మందిని కాలేబు ఏం చేశాడో తెలుసా? జనులను నిమ్మలపరిచాడంట. కలవరపడొద్దు, ఏడవద్దు, దుఃఖపడొద్దు, మనం వెళతాం, ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు, ఆయన మనతో ఉంటానన్నాడు. కాబట్టి మనకు ఎదురైన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనం ఎలా ఉంటాము? మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఈ నిరీక్షణతో కాలేబు ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్ని కలవరపరిచారు. వారు చేసిన పని ఎంత భయంకరమైన పని అంటే, దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చినటువంటి కనాను దేశంలో ప్రవేశించుకోకుండా ఆగిపోవడానికే కారణమైపోయారు వాళ్ళు కదా. ఎవరైనా ధైర్యం చెడిపోయి ఉన్నప్పుడు, బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళకి ధైర్యపరచాలి. దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ధైర్యపరచాలి తప్ప కృంగిపోయే మాటలు మనము మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారు, కావాలని ఏం చేస్తారు? తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ అసలే వాళ్ళ భయంతో ఉన్నప్పుడు, మంచాన పడి ఉన్నప్పుడు, ఒకవేళ నిజానికి వాళ్ళ చావు బతుకుల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఏం చేయాలంటే మన మాటల ద్వారాగా వాళ్ళని ధైర్యపరిచి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలుగా అది దేవుని పిల్లల యొక్క లక్షణం అది. అయితే నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళకు కూడా ఇలాగే అయ్యింది, తర్వాత రోజు చనిపోయారు అని మంచం మీద ఉన్న వాళ్ళతో చెప్పారంటే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? చెప్పండి. ధైర్యంగా ఉన్నారు, మొన్న కూడా ఇలాగే జరిగింది, మా పలానా అక్క దగ్గరికి వెళ్ళాను, పాపం రెండో రోజే అన్నారంటే ఆ బెడ్ మీద, ఆ మంచం మీద ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని చిత్తమైతే, దేవుని అనుమతి అయితే